అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నాటి చేసే బెండకాయ పులుసు చేసి చూపిస్తున్నాను. చూడండి. దీనికోసం ఒక ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలని ఇలా పారు నుండి పచ్చిమిరపకాయలని బారుగా కట్ చేసుకోవాలి. దీనికోసం 10 బెండకాయలు చాలండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ బెండకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా మేము కట్ చేసుకున్నట్టు. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుని ఇది నేను డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో మనము వాటర్ పోసేసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని మనం బెండకాయలు ఉడికేలాగా వరకు మూత పెట్టేసుకుందాం, ఉడికించుకుందాము బెండకాయల్ని. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని కడిగి నానబెట్టుకుందామండి. బెండకాయలు కదా త్వరగానే ఉడికిపోతాయి. తీసేసుకుని ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకుందాము. ఉడికిపోయినాయి. ఇప్పుడు పులుసుని వేసేసుకుందాం. ఈ కర్రీ ఎక్కువ టైం పట్టదండి, ఈజీగా అయిపోయింది. ఏ కర్రీ చేసుకోలేనప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఉడికిపోయింది చింతపండు పులుసుతో సహా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఈ తాలింపు కోసం అన్ని ఎక్కువేమీ అవసరం లేదు. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఈ 4 చాలు. ఇవి వేగిన తర్వాత మనం ఉడికించుకున్న కర్రీని ఇందులో వేసేస్తున్నాము. చూసారు కదా, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మేము వేగితే ఆ స్మెల్ తెలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఇందులో వేసేసుకుందాం. బెండకాయ పులుసు రెడీ అండి. చూసారు కదా, పాతకాలం పద్ధతిలో బెండకాయ పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.